హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంటర్ మెస్సిని. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చి గ్రౌండ్ వర్క్ లో మనం ఇండియన్ బేస్ బిగిస్తే ఒరిస్సా పాన్ బిగిస్తాం. సో ఈ బిల్డింగ్ లో వచ్చి మనకి సిటీ పాన్ అనేది బిగించవలసి వచ్చింది అనమాట. సో ఎందుకు అలా బిగించవలసి వచ్చింది, అలాగే అసలు మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇండియన్ బేస్ బిగిస్తే మనకి దిక్కును బట్టి వాస్తు ఎలాగ నిర్ణయిస్తాం అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ బిల్డింగ్ వచ్చి మనకి G+2 బిల్డింగ్ అనమాట. ఈ G+2 బిల్డింగ్ లోనే మనం ఇంచుమించుగా 7-8 వీడియోల దాకా చేసాం అనమాట. ఆ వీడియోలు అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చేసి మీరు చూడొచ్చు. అంటే వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ G+2 మనకి వచ్చినప్పుడు ఈ వీడియోలన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అనమాట. అలాగే కొన్ని మనకి ఒకసారి చేసిన పని కొన్ని కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. సో ఆ మార్పు అంటే కూడా ఎందుకు చేయవలసింది కూడా ఈ వీడియోలో వివరిస్తాను. మనం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియోలో అయితే వచ్చేసామండి. సో ఇదేనమాట ఈ పడమర ఫేస్ మీలోనే ఇంచుమించు మనం 8 ఈ వీడియోతో కలిపి 9 వీడియోలు అనమాట చేసింది. సో మీరు ఆ వీడియోలో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడొచ్చు. చూసారు కదా, సిటీ పాన్ బేస్ అనమాట. మనం ఆల్రెడీగా పీ ట్రాప్ అనేది కింద డ్రైన్ పైప్ సెట్టింగ్ చేసినప్పుడే ఆ పీ ట్రాప్ అనేది సెట్ చేసాం. అప్పటికి బాత్రూమ్ కట్ల వాళ్ళ బాత్రూమ్ ఎంతైతే కొలతలు పెడతారో కొలత తీసుకొని దాని ప్రకారంగా మనం లైన్ లాగినప్పుడు గ్రౌండ్ వర్క్ చేసినప్పుడే పీ ట్రాప్ అనేది సెట్ చేసేసాం. సో ఆ పీ ట్రాప్ మీద మనం ఇప్పుడు సిటీ పాన్ బేస్ పెడుతున్నాం. చూడండి, ఆ బేస్ మనకి ఏం లేదు, అలా పీ ట్రాప్ మీద కూర్చోబెట్టి చక్కగా లెవెల్ చేసుకోవాలి. ఫస్ట్ స్పిరిట్ లెవెల్తో వెనకాల ఏకనట్లు తీసుకొని లెవెల్గా స్పిరిట్ లెవెల్ తీసుకొని అలా తడి పొడి సున్నం మనకి తక్కువ పలసంతో మొత్తం సున్నంతో పికప్ చేయాలి. సిటీ పాన్కి సున్నంతో పికప్ చేయాలి. ఇసుక వాడకూడదండి కింద. ఈ సిటీ పాన్ ఏంటంటే హైట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి సున్నంతో పికప్ చేస్తే ఫ్యూచర్లో అటు ఇటు కదపకుండా ఉంటుంది అనమాట. లేదనుకోండి, ఇసుక అయితే అటు ఇటు ఏమైనా గప్పున అక్కడ ఏమైనా గుళ్ళ అయినా బేస్ను కదిలిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో అలాగే మనం కూలిన తర్వాత అటు ఇటు సున్నం కూలిన తర్వాత ఒకసారి స్పిరిట్ లెవెల్ చెక్ చేసుకోవాలి. మనం కూరినప్పుడు అటు ఇటు లేసే అవకాశం ఉంటుంది. అందుకనే మనం కూరిన తర్వాత సున్నం కూలిన తర్వాత స్పిరిట్ లెవెల్తో కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. లేదంటే బేస్ను టైల్స్ చేసినప్పుడు అటు ఇటు వాల్నట్టు కనబడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే మనకి సైడ్ మనం తీసే ఏకనట్లు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో బేస్డ్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఈ బాత్రూమ్ చుట్టూరు కూడా బెడ్ కూడా మనం వేయాలండి. అంటే శానిటరీ మేస్త్రి వేస్తాడు. ఆ బెడ్ అనేది ఎలా ఉండాలంటే లెవెల్ అనేది ఈ బేస్ని బిగించాం కదా, దానికన్నా 2 అంగుళాలు పల్లంగా ఉండాలన్నమాట. ఆ 2 అంగుళాలు పల్లం ఎందుకు అంటే టైల్స్ కింద సున్నం కానీ టైల్ కానీ కలిపి మొత్తం ఒక 2 అంగుళాల పల్లానికి మనం సప్టా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సప్టా కానీ బెడ్ కానీ. ఈ బిల్డింగ్లో మనం అన్నీ కూడా వాల్మోడ్ కమోడ్లే బిగించామండి. ఓన్లీ ఒకటైనా ఇండియన్ ఉండాలని వాండ్ గారు ఇండియన్ పెట్టించుకున్నారు కావాలని. ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళ కోసం ఇండియన్ స్టైల్ పెట్టారు అనమాట. ఈ డ్రైన్ పైప్ లైన్ల కింద అప్పట్లో ఇక్కడ బాత్రూమ్ అయితే కట్టలేదు. సో ఇప్పుడు కట్టి ప్లాంకింగ్ చేశారు. మనం ఈ లైన్ లాగినప్పుడే అక్కడ ఫీడ్ డ్రాప్ పెట్టామన్నమాట. మనం ప్లాన్ ప్రకారంగా ముందే ప్లాన్ చేసుకొని ఫీడ్ డ్రాప్ పెట్టేసాం. ఆ ఫీడ్ డ్రాప్ మీద మనం ఇప్పుడు సిటీ పాన్ బేస్ అనేది బిగించాం అనమాట. చూడండి, సిటీ పాన్ బేస్ను ఓన్లీ బేస్నే. ఈ టాయిలెట్ అనేది ఈ బిల్డింగ్ సంబంధించిన ఏమైనా పన్ను వాళ్ళకి కానీ లేదా చుట్టాలు ఎక్కువ వచ్చినా కానీ వాడుకుంటాకి మనకి ఇండియన్ బేస్ అయితే బిగించాం. ఇది సిటీ పాన్ బేస్ అనమాట, ప్యారవీర్ కంపెనీది. సో ఇది లెవెల్ ఎలా తీసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ మొత్తం ఈ ఫ్లోరింగ్ వాటర్ అనేది కూడా బేస్లో పెట్టేస్తారన్నమాట. అలాగే వెనకాల ఫ్లష్ ట్యాంక్కి కూడా గ్యాప్ ఇచ్చాం. అంటే ఫ్లష్ ట్యాంక్ కూడా పెట్టుకుంటున్నారు. ఈ ఫ్లష్ ట్యాంక్కి కూడా గ్యాప్ ఇచ్చాం అనమాట. సో మనకి వాస్తు ప్రకారంగా ఎందుకు ఇక్కడ మనం సిటీ పాన్ బేస్ని బిగించాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఒరిస్సా పాన్ బిగించుకోవచ్చు. అలాగా సిటీ పాన్ బిగించడానికి కారణం ఏంటి అంటే చూడండి, ఇక్కడ మనకి ఇది తూర్పు వైపు ఉన్నాం అన్నమాట. ఇది వెస్ట్ ఫేసింగ్ బిల్డింగే కానీ తూర్పు వైపు గీసారి మనం గుమ్మ ఉన్నాం. సో ఏంటంటే మనకి గ్రానైట్ గుమ్మం అనమాట. వీళ్ళకి ఫ్లోరింగ్ అయితే చేసేసారు. సో ఇది తలుపు కింద చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది ఫ్లోరింగ్ అనమాట. దీని అడిగి ఎత్తుకి వాస్తు ప్రకారంగా మనకి ఆ లెవెల్ అయితే ఉండాలన్నమాట. బేస్ని పై ఎత్తు, అలాగే ఫ్లోరింగు గ్రానైట్ కింద అడిగెత్తు అనమాట. ఇలా గుమ్మం పెట్టుకోలేదు. మామూలు గుమ్మం ఉంటే గుమ్మం అయితే లెక్కేసుకోవాలి. అలాగే మనం బిగించిన తర్వాత ఈ షీట్తో పాటే మనకు ఒక అట్ట వస్తుంది. ఈ అట్టని మనం దీంట్లో పెట్టేసుకుంటే రేపు పొద్దున ఏమైనా వీటిలో ఏం పడకుండా ఉంటాయన్నమాట. సో అలాగే సెక్యూరిటీగా చేసుకోవాలి. మనం లోన్ కూడా సంచి పెట్టుకోవాలి. సో వీలేనంటే మొత్తం తాళం ఇస్తారులేండి. తాళం తీసుకొని లోన్కి వచ్చాం. కానీ
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో మనకి ఇక్కడ ఏంటంటే 2 మ్యాన్ హోల్స్ వచ్చినాయి. యువతలదేమో మనకి టైర్ సంబంధించింది, ఇదేమో వేస్ట్ వాటర్ అనమాట, ఇది రెయిన్ వాటర్. సో ఇక్కడ మనకు ఉండేది అన్నమాట పైపు, ఇక్కడ పైపు ఉండి ఇక్కడ పీ డ్రాప్ ఇచ్చాం అప్పట్లో. సో ఇక్కడ ఏదైనా మనకి బోర్ బావి వచ్చింది కదా, ఈ బోర్ బావిని వీళ్ళు పెద్దగా కట్టించారు. దానివల్ల ఏం చేసామంటే అది తీసేసాం అనమాట, అందుకే అక్కడ సున్నం ప్యాచ్ అనమాట. సో అక్కడ ఏం చేసాం, ఇక్కడ మ్యాన్ హోల్లో కట్ చేసి దాన్ని ఇలా తీసుకొచ్చి 2 45 వేసాం. అక్కడ ఎస్టోల్ 45 2 వేసి చూడండి, ఇలా ఇక్కడ ఒక ఎలబో వేసి పీ డ్రాప్ వేసి పెట్టామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఈ బోర్ బావి మీద బిల్ల వేసి కప్పేస్తారు. ఈ బిల్లలు దాని అనమాట, 2 బిల్లలు ఉంటాయి అలాగా. ఈ బిల్లలు వేసి కప్పేసిన తర్వాత ఈసారి మనకి ఇదంతా ఒక లెవెల్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ అంటులు కొడుక్కున్నా కానీ, లేదా మనకి వీళ్ళు ఏమైనా బట్టలు ఉతుక్కున్నా కానీ మొత్తం ఈ ఉత్తరంకి తూర్పు వైపుకి ఫ్లోర్ ట్రాప్ అనమాట, పీ ట్రాప్ అనేది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఓకే బై ఫ్రెండ్స్, మనం వచ్చే వీడియోకి వెళ్దాం.